హలో! ఇంకా నమస్కారం మన తెలుగు ప్రేక్షకులందరికీ. సోనీ స్పోర్ట్స్ 10-4 తెలుగు మీరు గనక ఫుట్‌బాల్ కామెంటరీ వింటే, మా ఇద్దరు వాయిసెస్ మీకు వినిపిస్తాయి. నా పేరు అఖిలేష్ గన్నవరపు. నాతో పాటు కూడా ఉన్నాడు ప్రణవ్ వెంకటేష్. స్వాగతం, సుస్వాగతం తెలుగు ప్రేక్షకులారా. ఇదే ఎంట్రీతో ఎన్నో సార్లు మీ ముందుకొచ్చాం. అండ్ ఈరోజు ఫుట్బాల్ గురించి ఎస్పెషల్లీ ఎఫ్ఏ కప్ అండ్ ఛాంపియన్స్ లీగ్‌లో మా వాయిస్‌లు వింటారు. ఈరోజు మా ఒపీనియన్స్ వింటారని ఖచ్చితంగా ఫుట్బాల్ అనాలిసిస్ షోలా స్టార్ట్ చేస్తున్నాం. అండ్ అఖిలేష్ ఎలా ఉండబోతుంది ఈరోజు ప్లాన్? 2 మ్యాచెస్ ఎక్సైటింగ్. ఆబ్వియస్లీ సెమీఫైనల్స్‌కి ఎవరెళ్తారో 2 టీమ్స్ నిన్న చూసాం. ఆహ్, బార్సిలోనాని ఓడించి అథ్లెటికో మాడ్రిడ్ ప్రోగ్రెస్ అయ్యారు. ఇంకోవైపు నీ ఫేవరెట్ టీమ్ నీ క్లబ్ లివర్‌పూల్ వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి అక్కడ మన బద్ధ శత్రువులు కొంచెం మీకు అని జెప్పేసి మనం అనుకోవచ్చు. పీఎస్‌జీ. యాహ్! ఎందుకంటే లాస్ట్ సీజన్ ఓడించారు. ట్రూ. వాళ్ళు క్వార్టర్ ఫైనల్స్‌కి వెళ్లారు. మీరింటికెళ్లారు. ఇవాళ మనం చేయబోయే మ్యాచెస్, చూడబోయే మ్యాచెస్ ఏంటి అంటే బాయర్న్ మ్యూనిక్ ఇంకా రియాల్ మాడ్రిడ్. అది నేను జేస్తాను. నువ్వు ఆర్సెనల్ ఇంకా స్పోర్టింగ్ ఎంటర్‌టైనింగ్ మ్యాచ్ ఆబ్వియస్‌లీ. ప్రిపేర్డ్. దాని చాలా గురించి ప్రిపేర్ అయ్యాను. యాహ్! ఎలాంటి నిల్ గేమ్ వస్తుందో అని ఎక్సైట్‌మెంట్‌తో ఆపుకోలేకపోతున్నాను. మరి మన ఆర్సెనల్ కొంచెం ఆలోచిస్తే గనక ఆర్సెనల్ క్వాడ్రుపుల్ డ్రీమ్స్. ప్రీమియర్ లీగ్ గెలుస్తాం, ఎఫ్ఏ కప్ గెలుస్తాం, కరాబao కప్ గెలుస్తాం, ఫైనల్స్‌కి వెళ్ళాం అగైన్స్ మాంచెస్టర్ సిటీ అని వాళ్ళనుకున్నారు. అండ్ ఆబ్వియస్‌లీ ఛాంపియన్స్ లీగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ దేర్ హిస్టరీ. అది ఇంకా చేయగలుగుతారు ఆబ్వియస్‌లీ. ప్రీమియర్ లీగ్ ఇంకా 9 పాయింట్ గ్యాప్ ఉంది విత్ మాంచెస్టర్ సిటీ. బట్ ఇవాళ నువ్వేమనుకుంటున్నావు? ఆబ్వియస్‌లీ నువ్వు చేయబోతున్నావు. నువ్వు హోంవర్క్ చేసుకొనొచ్చావు. ఖచ్చితంగా. ఆర్సెనల్ ఇంకా స్పోర్టింగ్. వాట్ డు యూ ఎక్స్‌పెక్ట్? సో, హిస్టరీ ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈరోజు ఆర్సెనల్ ఫేవర్‌లో ఉందని చెప్పాలి. బికాస్ ఫస్ట్ లెగ్‌లో 90 మినిట్స్ దాకా చాలా ఈవెన్‌గా జరిగింది మ్యాచ్. ఆర్సెనల్‌కి అంత క్లియర్ కట్ ఛాన్సెస్ అయితే రాలేదు. స్పోర్టింగ్ వాళ్ళ హోమ్‌లో హోసే అల్వలాడేలో వరుసగా 17 గేమ్స్ విన్ అయ్యాక 18థ్ గేమ్ వాళ్ళు బహుశా ఆర్సెనల్ లాంటి టీమ్‌తో ఓకే. ఫస్ట్ లెగ్ నిల్ డ్రా ఇస్ ఫైన్. అవే లెగ్‌లో చూసుకుందాం అన్నట్టు ఎస్పెషల్లీ అవే గోల్స్ రూల్ కూడా లేదు. బట్ స్టిల్ వాళ్ళు హోమ్‌లో నిల్ డ్రా చేసుకున్నాం. అవేలో మేబీ గో ఫర్ రిజల్ట్ అన్నట్టు ఆడారు. కానీ 90థ్ మినిట్‌లో ఆ బ్రిలియన్స్ గ్యాబ్రియల్ మార్టినెల్లి నుంచి ఆ పేస్ ఇంజెక్షన్, హావర్ట్జ్ నుంచి ఆ ఫినిష్ వల్ల ఆర్సెనల్ లీడ్ తీసుకున్నారు. అండ్ ఈరోజు నేను చేసిన హోంవర్క్‌లో ఆర్సెనల్ లీడ్ ఉన్నప్పుడు 99% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ లెగ్ అవే గెలిచారో, సెకండ్ లెగ్‌లో దే ఆర్ ప్రోగ్రెసింగ్. సో, ఎమిరేట్స్ స్టేడియంలో వాళ్ళకి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళ డిఫెన్స్ గనక ఈ సీజన్ మొత్తం ఉన్నట్టు స్టేబుల్‌గా ఉండగలిగితే. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఆర్సెనల్ అఖిలేష్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ 49 గేమ్స్‌లో 3 డిఫీట్స్ అయ్యారు. అలాంటిది లాస్ట్ 4 గేమ్స్‌లో మనం ఇందాకే అనుకున్నాం క్వాడ్రపుల్ నుంచి డ్రీమ్ డబుల్‌కి ఎలా తగ్గిందో. సో, లాస్ట్ 4 గేమ్స్‌లో 3 డిఫీట్స్ అయ్యారు. అండ్ మోస్ట్ రీసెంట్‌లీ బోర్న్‌మత్‌తో అయిన డిఫీట్ కూడా హోమ్‌లో అయింది. సో, ఈరోజు ఏదన్నా తేడా జరిగితే స్పోర్టింగ్ గనక హ్యూమిలియేట్ చేయడానికి రెడీగున్నారు. ఆ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాలి ఆర్సెనల్. తప్పకుండా మనం కొంచెం టాక్టిక్స్ గురించి మాట్లాడితే ఆ గేమ్ గురించి. ఆర్సెనల్ ఇంకా ఆర్టెటా డిఫెన్సివ్ ఫస్ట్ అప్రోచ్. అది మనందరికీ తెలిసిందే. వి హావ్ మేడ్ పీస్ విత్ థట్. పర్వాలేదని చెప్పేసి మనం అనుకున్నాం. ఇవాళ అగైన్స్ట్ స్పోర్టింగ్ అట్ హోమ్ అలా ఆడకూడదని చెప్పేసి చాలామంది క్రిటిక్స్ అనడం జరిగింది. మనం గూడా అనడం జరిగింది. ఇంతకుముందు ఆల్రెడీ నువ్వు సీజన్ 49 గేమ్స్ గురించి మాట్లాడావు. ఆ డిఫెన్సివ్ స్టెబిలిటీ ఏదైతే ఉందో వాళ్ళ సెంటర్ బ్యాక్స్, బెస్ట్ సెంటర్ బ్యాక్స్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అంటారు. గాబ్రియల్, ఇంకా సలీబా. బట్ ఈసారి ఏంటి అంటే ఆ క్రియేటివిటీ. 'ఓడెగార్డ్' 2 సీజన్స్ కిందట. రైట్. తను ఆడుంటే గనుక యాస్ ఎ నంబర్ 10 ఆ క్రియేటివిటీ మనకి లభించేది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎబెరెచి ఎజే కెన్ ప్లే ఎనీవేర్. తనని తీసుకురావచ్చు. ఇంకోవైపు వింగ్స్ మీద మనం ట్రొసార్డ్ ఇంకా మార్టినెల్లిని చూస్తాం. వాళ్ళ దగ్గర నుంచి పేస్ ఇంజెక్షన్. వాళ్ళేంటి అంటే వింగ్స్ ఎక్కువ వాడరు. కటింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. బై లైన్ దగ్గరికెళ్లరు. బట్ అది వాళ్ళ ఫుల్ బ్యాక్స్ చేయగలుగుతారు. కాబట్టి అటాకింగ్ ఇంపెటస్ గురించి మనం మాట్లాడుకుంటే గనుక ఆర్సెనల్ దగ్గర ఆ వెపన్స్ ఉన్నాయి. దాన్ని సరిగ్గా యూజ్ చేయగలుగుతారా అనేది పెద్ద క్వెషన్. సో, నేను ఈరోజు చూడాలి అనుకుంటుంది ఏంటంటే, గ్యోకరెస్ అండ్ హావర్ట్జ్ కలిసి ఆడగలరా? ఎందుకంటే, ఓడెగార్డ్ ఇంజ్యూర్ అయ్యున్నాడు. సాకా లేడు. సో, వాళ్ళకి క్రియేటివిటీ కావాలన్నప్పుడు, గ్యోకరెస్ స్వీడన్‌కి ఐసాక్‌తో కలిసి ఆడతాడు. సో, నాట్ ఎసెన్షియల్ ఎ 2 మ్యాన్ స్ట్రైకర్ సిస్టమ్. కానీ, హావర్ట్జ్ హీ కెన్ ప్లే దట్ 9, 9.5 రోల్. సో, హావర్ట్జ్‌ని గ్యోకరెస్ వెనక్కి పెట్టి, తన క్రియేటివిటీతో, ఆ లేట్ రన్స్ ఇంటు ద బాక్స్‌తో, ఆ స్ట్రైక్ పార్ట్నర్‌షిప్ ఆర్టెటా క్రియేట్ చేయగలడని. ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్లయితే గనక, ఈ టీమ్ క్లోజ్‌గా వచ్చి ఆర్సెనల్ ఏప్రిల్‌లో, మార్చ్‌లో, మేలో ఫార్మ్‌లో స్టీమ్ ఔట్ అయిపోతారు. సో, ఈసారి ఆర్టెటా దాన్ని సాల్వ్ చేయగలడా? ఎప్పుడూ ఆర్టెటా దగ్గర లేని బెంచ్ డెప్త్ అండ్ స్ట్రెంగ్త్ ఈ సీజన్ ఉంది. సో, దిస్ ఈస్ ద రైట్ పాయింట్ ఫర్ ఆర్సెనల్. ఆఫ్‌కోర్స్ క్వాడ్రపుల్ డ్రీమ్ పోయింది. డబుల్ ఈస్ వెరీ మచ్ ఆన్. నెక్స్ట్ వీక్ వాళ్ళకి నెక్స్ట్ వీక్ అది వీకెండే మాంచెస్టర్ సిటీతో గేమ్ ఉంది.
సో, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు కొత్త సిస్టమ్ ఫైండ్ ఔట్ చేసి ఇప్పుడు ఈ లిమిటెడ్ సిట్యుయేషన్స్‌లో ఛాంపియన్స్ లీగ్ అండ్ లీగ్‌కి గనక నడిపించగలిగాడంటే ఆర్టెటా లెగసీ మాత్రం ఇమ్మోర్టలైజ్ అవుతుంది ఆర్సెనల్ లోర్‌లో. చూడాలి ఏం జరుగుతుందో. సో, క్విక్‌గా ప్రెడిక్షన్ ఏంటి? ఆర్సెనల్ అగైన్ డిఫెన్సివ్ ఫస్ట్ అప్రోచ్. వాళ్ళది తీసుకుంటే గనక మనం స్పోర్టింగ్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. అట్‌లీస్ట్ మినిట్ ఎందుకు అంటే వాళ్ళ దగ్గర పేస్ ఉంది, వాళ్ళ దగ్గర గైల్ ఉంది, వాళ్ళ దగ్గర క్రియేటివిటీ ఉంది. అండ్ ఈ మ్యాచ్‌కి ముందు ఆబ్వియస్లీ మనం ట్రింకా గురించి కూడా మాట్లాడుకున్నాం వచ్చేటప్పుడు. తను ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు అని చెప్పేసి. కాబట్టి వాళ్ళ డిఫెన్సివ్ ఫస్ట్ అప్రోచ్ అది తీసుకొని ఒక డ్రా లేకపోతే మేబీ 1-0 స్క్వీక్ చేసే ప్రయత్నం చేస్తే గనక స్పోర్టింగ్ మైట్ హిట్ బ్యాక్. అది మనం చూసాం అగైన్స్ట్ బోడో గ్లిమ్ట్. యాహ్! నాకేమో ఆర్టెటా డిఫెన్స్ మీద డబుల్ డౌన్ అయ్యి ఖచ్చితంగా ఒక నిల్ గ్రైండ్ చేస్తాడనిపిస్తుంది. సో, లెట్స్ సీ. సో, మనిద్దరి ప్రకారం అయితే ఆర్సెనల్ కంఫర్టబుల్‌గా గెలిచి ఫస్ట్ టైమ్ బ్యాక్ టు బ్యాక్ సెమీస్‌కెళ్ళబోతున్నారు ఛాంపియన్స్ లీగ్‌లో. అండ్ మూవింగ్ ఆన్ టు యువర్ గేమ్, బ్లాక్ బస్టర్ అనేది కూడా సరిపోదేమో దీని గురించి చెప్పాలంటే. ఫైన్‌లీ బ్యాలెన్స్డ్ ఉంది. ఆఫ్ కోర్స్ బయర్న్ మ్యూనిక్ లీడ్‌లో ఉన్నారు. బట్ యూ కెన్ నెవర్ కౌంట్ ఔట్ ద కింగ్స్ ఆఫ్ ద ఛాంపియన్స్ లీగ్ రియల్ మాడ్రిడ్. హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? ఫస్ట్ లెగ్ చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు బయర్న్ మ్యూనిక్ టు బి హానెస్ట్. ఒక గోల్ పుల్ బ్యాక్ చేశారు. అది డిఫరెన్స్ క్రియేట్ చేయొచ్చు. యాస్ లాంగ్ యాస్ ఎంబాపే పిచ్ పైన ఉన్నంత వరకు ఏదైనా జరగొచ్చు. ఈవెన్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో అదే చూసాం. సింగిల్ హ్యాండెడ్‌గా తన టీమ్‌ని డ్రాగ్ చేశాడు. ఆల్మోస్ట్ గెలిపించాడు ఆ ఫైనల్స్‌ని. కానీ ఇంకోవైపు బయర్న్ ప్రాబబ్లీ ది బెస్ట్ టీమ్ ఇన్ ద లాస్ట్ 6 ఇయర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్ ఫ్రంట్ 'హరీ కేన్', వింగ్స్ పైన మనం చూసుకుంటే గనక అగైన్ ఒలీసే ఒకవైపు ఉన్నాడు. ఇంకోవైపు 'లూయిస్ డియాజ్' మీ ఫార్మర్ లివర్‌పూల్ ప్లేయర్. యాహ్! దాంతో పాటు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకా 'gnabry' ఆడగలుగుతాడు ఆ సైడ్. 'మూసియాలా' రిటర్న్ వచ్చాడు. 'లెనార్డ్ కాల్' ఉన్నాడు కావాలి అంటే. అండ్ ఈవెన్ డిఫెన్సివ్‌లీ అది కొంచెం సస్పెక్ట్ అవ్వచ్చు. ఎందుకు అంటే యూ హావ్ ఉపమకానో అది సెట్ అవ్వలేదు ఇంకా ఉపమకానో రైట్. ఇంకా టా వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డిఫెండర్స్. కాబట్టి అక్కడ ఏదైనా స్పేసెస్ ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ రన్నర్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ రియల్ మాడ్రిడ్. మస్టాంట్ ఓన్ ఆడగలుగుతాడు. అండ్ ఆబ్వియస్లీ మనం ఎంబాపే గురించి మాట్లాడుకున్నాం. వినీషియస్ జూనియర్ తన పేస్‌ని ఉపయోగించగలుగుతాడు. ఆ ఫినిషింగ్ సస్పెక్ట్ బట్ అట్ ద సేమ్ టైమ్ థాట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ క్లోజ్ కాంటెస్ట్ అని చెప్పేసి నాకు అనిపిస్తోంది. అలియాన్స్ అరీనాలో బయర్న్ మ్యూనిక్ చాలా స్ట్రాంగ్ ఉంది ఈ సీజన్ హ్మ్. ఎస్పెషల్లీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ రియల్ మాడ్రిడ్‌కి అలియాన్స్ అరీనాలో అద్భుతమైన రికార్డ్ ఉంది. కరెక్ట్. ఇప్పటి వరకు వాళ్ళు గేమ్ ఓడిపోలేదు. అండ్ రియల్ మాడ్రిడ్‌కి ఇంకో రికార్డ్ హిస్టారికల్లీ అగైన్స్ట్ ఏముందంటే వాళ్ళు ఫస్ట్ లెగ్ హోమ్‌లో ఓడిపోయినప్పుడు చాలా వరకు వాళ్ళు క్వాలిఫై అనేది అవ్వట్లేదు. సో, హ్మ్. ఈరోజు విన్సెంట్ కంపెనీ కింద ఒక ఎక్సలెంట్ టీమ్ బిల్డ్ చేశాడు. చూసినట్టయితే బుండెస్‌లీగా స్కోరింగ్ రికార్డ్‌ని విత్ 5 గేమ్స్ టు స్పేర్ బయర్న్ స్మాష్ చేసి పడేశారు. సో, ఇంతటి డేంజరస్ అటాక్‌ని రియల్ మాడ్రిడ్ డిఫెన్స్ దగ్గర ఏం ప్లాన్ ఉంది ఈరోజు? ఆబ్వియస్లీ ఇవాళ మనం ఈ సీజన్ రియల్ మాడ్రిడ్‌ది చూసుకుంటే గనక ఇంజరీస్ అదొక పెద్ద కన్సర్న్. ఎంతోమంది ఫుల్ బ్యాక్స్ ఇంజూర్ అయ్యారు. వాళ్ళ రిప్లేస్‌మెంట్స్ చూసాం. ఆ సెటిల్డ్ బ్యాక్ ఫోర్ వాళ్ళకి దొరకలేదు. దాంతో పాటు సస్పెన్షన్స్ కూడా అండ్ ఆబ్వియస్లీ ఆ ఫ్రంట్ లైన్ రోడ్రిగో ఒక పెద్ద మెస్. కాబట్టి నువ్వు అడిగిన క్వెషన్ ఆ డిఫెన్స్ ఎలా ఆపగలుగుతారు అనేది బుండెస్ లీగాలో చూసాం. ఎన్నో టీమ్స్ ప్రయత్నించారు. బ్యాక్ 3తో ప్రయత్నించారు. బ్యాక్ 4తో, బ్యాక్ 5తో వెనకాల కూర్చొని ఆ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ 6గురిని షోరప్ చేశారు. 7గురిని షోరప్ చేశారు. బట్ వెన్ యూ హావ్ 'హ్యారీ కేన్' అతనేంటి అంటే నాట్ ఎ ప్యూర్ నంబర్ 9 ఎనీమోర్. తను ఒక నంబర్ 10, నంబర్ 6, నంబర్ 8 సడన్‌లీ బెస్ట్ స్ట్రైకర్ ఇన్ ద వరల్డ్ అని అయితే చెప్పొచ్చు 'హ్యారీ మోస్ట్ కేన్‌ని'. వర్సటైల్. ఈజిలీ ద మోస్ట్ వర్సటైల్ స్ట్రైకర్. కాబట్టి ఆ రన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ లాంగ్ బాల్స్ పింగ్ చేయగలుగుతాడు. లాంగ్ డయాగ్నల్స్ పంపేయగలుగుతాడు. లూయిస్ డియాజ్ అక్కడి నుంచి వింగ్స్ ఉపయోగించుకుంటే కటింగ్ చేయగలుగుతాడు. మూసియాలా కావాలి అంటే ఆ లైన్ బ్రేకింగ్ పాసెస్, త్రూ బాల్స్ పంపేయగలుగుతాడు. కాబట్టి వర్సటిలిటీ చాలా ఉంది. వాళ్ళని ఆపాలి అంటే దే హావ్ టు మ్యాన్ మార్క్ దెమ్. బట్ మ్యాన్ మార్కింగ్ సమ్‌వన్ లైక్ 'హ్యారీ కేన్' మనం మాట్లాడుకున్నట్టు ఏ పొజిషన్‌లోనా డ్రిఫ్ట్ అవ్వగలుగుతాడు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. రియల్ మాడ్రిడ్ హావ్ టు బ్రింగ్ దేర్ ఏ గేమ్. డిఫెండర్స్ హావ్ టు బ్రింగ్ దేర్ ఏ గేమ్. దాంతో పాటు అటాకర్స్ లాస్ట్ కొద్ది రౌండ్స్ మనం చూసుకుంటే గనక ఫినిషెస్ అది సరిగ్గా లభించలేదు. కొన్ని సార్లు ఎంబాపే ఛాన్సెస్ మిస్ చేశాడు. వినీషియస్ జూనియర్ షుడన్ట్ బి థాట్ సెల్ఫిష్ అని చెప్పేసి అనిపిస్తోంది. ఎందుకు అంటే వెన్ హి బికమ్స్ ఎ టీమ్ ప్లేయర్ ఆ టైంలో రియల్ మాడ్రిడ్‌కి మంచి ఛాన్సెస్ దొరుకుతాయి. కాబట్టి అగైన్ టూ క్లోజ్ టు కాల్. ఎందుకు అంటే ఒకవైపు నువ్వు చెప్పినట్టు లెగసీ, యాహ్! హెరిటేజ్ అది రియల్ మాడ్రిడ్ దగ్గర ఉంది. బట్ బయర్న్ ఆర్ నో స్లౌచెస్. సో, యూ వాంట్ బయర్న్ టు ఐ మీన్ యూ కాల్ బయర్న్ టు గో త్రూ. కానీ నాకు ఓవర్ ది ఇయర్స్ నేను రియల్ మాడ్రిడ్‌ని చూసాక వాళ్ళు గేమ్‌లో ఉన్నారు అన్నంత వరకు ఐ కెన్ నెవర్ కౌంట్ దెమ్ ఔట్. ఎందుకంటే లివర్‌పూల్ ఫ్యాన్‌గా నేనే చూసాను వాళ్ళు ఎలాంటి సూపర్ హ్యూమన్ పెర్ఫార్మన్సెస్‌తో విన్ అవుతారనేది సిట్యుయేషన్ వచ్చినప్పుడు. కింగ్స్ ఆఫ్ ద కాంపిటీషన్‌గా ఐ కెన్ నెవర్ డిస్కౌంట్ ఔట్. సో, నాకైతే రియల్ మాడ్రిడ్ వెళ్తుందనిపిస్తుంది.
అండ్ ఇప్పటిదాకా ఎక్సలెంట్‌గా మాట్లాడాం. ఎన్నో గేమ్స్ ఉన్నాయి. ఎఫ్ఏ కప్‌తో మీ ముందుకొస్తాం. బట్ టిల్ దెన్ కాంబాక్స్‌లోకి వెళ్ళిపోదామా? సీ యూ లైవ్.